వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం బాబు యాదవ్ డైరీ ఫామ్ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మార్నింగే లోడ్ దిగిందని చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మొత్తం 12 గేదెలు అయితే ఉన్నాయి. మార్నింగ్ అయితే 10 గేదెలు దిగినాయి, పాతవి 2 ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మన అడ్రస్ ఒకసారి. అన్నది ఇక్కడ ప్రతాప్ సింగ్ అన్న గట్కేశ్వర్ దగ్గర ఉప్పల్ దగ్గర. ఒకసారి నెంబర్ కూడా చెప్పండి. 9550734148. ఎన్ని వచ్చినాయన్న? 10 వచ్చినాయి అన్న. 10లో 5 అమ్మినాయి, 5 ఉన్నాయి. 5 అమ్మినాయి, పాత 2 కూడా. పాత 2 ఉన్నాయి ఇంకా. ఓకే అన్న. ఒకసారి దీనిలో ఏమైనా యావరేజ్ రేట్ ఏమైనా చెప్తారా అన్న? బరే గురించి. బరే రేట్ అన్న. బరే ఫరక్ ఉంటుందా అన్న? ఫరక్. ఇప్పుడు ఇది పచ్చిదా అన్న? పచ్చి అన్న, అన్ని పచ్చి. ఇలా ఏమైనా సుడిగా ఉన్నాయన్నా? ఒకటే సుడి ఉంది. ఓకే. యావరేజ్ రేట్ ఏమున్నాను? నా దాని 110 నుంచి 150 దాకా ఉంది. 110 నుంచి 150. పాల కెపాసిటీ అన్న? 5 6 అన్న. 5-6 లీటర్ పూటకి. ఓకే అన్న. ఈ బరే డీటెయిల్స్ ఏమున్నాయన్నా? ఇది జునుపాల మీద ఉందన్న. జునుపాల మీద. ఓకే. అన్నీ పచ్చివి అన్న? అన్ని పచ్చి అన్న. ఓకే. ఇదన్న? ఇది పచ్చిది అన్న. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ? దీని తనవే 5 అన్న. ఓకే అన్న. మీరు అక్కడ కొనేటప్పుడు చెక్ చేసుకొని తెస్తారా అన్న? ఎట్లా అన్న? ఇక రైతులతోనే కొంటాం అన్న. ఇక ఊరికి చెక్ చేయడానికి తిరగలేము. ఒక పూట చెక్ చేసుకుంటాం అంతే. ఒకటే పూట మీ నమ్మకం మీద కొనాలి. కొనేస్తాం. బర్రెని చూసి గుర్తుపట్టి కొనేస్తాం. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత రైతులకు మనం 3 పూటలు ఇష్టం అన్న. వాళ్ళు ఎట్లా అంటే అట్లా చూసుకుంటే మనం 4 దినాలు వింటేమో చూపెట్టి ఇస్తాం. అప్పుడప్పుడు కొంటే ఇక గ్యారంటీ ఏమి ఉండదు. వాళ్ళు చూస్తాం కొట్టుకుపోతారు అంతే. చూసుకుంటే గ్యారంటీ, చూడకుంటే గ్యారంటీ అంతే. ఓకే. ఈ బరే అన్న లాస్ట్ పడ్డా తొలుచుడదన్న. తొలుచుదా అన్న? 4 లీటర్లు. 4 లీటర్లు. ఒకటి 15 చెప్తాను. ఇదన్నా? అది అమ్ముడు పోయిందన్న. ఇది అమ్ముడు పోయిందన్న. ఈ బరే అన్న? ఇది అమ్ముడు పోయిందన్న. లీటర్ పాలు ఉంటాయి అన్న? 10 లీటర్. 10 లీటర్. మీరు యావరేజ్ అంటే రోజుకి 10-12 అంతే అన్న. ఒకటి 10 నుంచి 150 రేటు. 150 దాకా. కొత్త లోడ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అన్న? మళ్ళీ ఓ వారంలో వస్తుంది. వారానికి ఒక లోడ్ తెస్తుంది. వారానికి ఒక లోడ్. ఈ పడ్డానా అన్న? ఇది పడ్డా. ఎన్ని లీటర్ పాలు ఉంటాయి? 5 అన్న. 5 లీటర్లు. ఈ జున్నుపాల మీద ఉంది. ఈ జున్నుపాల మీద అన్న? ఎన్ని ఉన్నాయన్న జున్నుపాలు? ఇక ఇప్పుడు ఏం తెలుసా అన్న, 3 ఇచ్చింది. ఈరోజు అయితే 3 ఇచ్చింది. ఓకే. ఇదన్నా? ఇది చుడుతాను ఉందన్న. ఇది చుడుతూ ఉందన్న? సుడి బర్రెలు చేస్తే ఇబ్బంది అవుతా అన్న? లేకపోతే ఎట్లా అయితే అన్న? ఈనేటాడు ఇక మాది ఓన్. ఇక మీ రిస్క్ చూసుకొని తెచ్చుకోవాలి ఇక అంతే. ఓకే. ఓకే అన్న. ఈ బరే అన్న? ఇది ఈనిందన్న. ఇది కూడా అమ్ముడు పోయిందా అన్న? ఈ బరే అన్న? ఇది ఉన్నదన్న. ఇది ఉందన్న. ఓకే. ఈ బరే డీటెయిల్స్ ఏమన్నా? 5 లీటర్లు అన్న. 5 లీటర్లు. అవి 2 పాతాయి లోపల. పాతాయి అన్న. ఇవి 2 బార్ల దగ్గర ఎన్ని ఉన్నాయన్న? 4 లీటర్లు ఉన్నాయి. 4 లీటర్లు ఉందన్న. ఓకే అన్న. మీరు గ్యారంటీ పరంగా ఏం చెప్తారన్న? అన్న 4 దినాలు బర్రెడ ఉందనుకో పిండి పెడతాం. అప్పుడప్పుడు అమ్మితే ఏం గ్యారంటీ ఉండదు. ఇక్కడ ఉండి పిండి చూసుకొని తీసుకెళ్ళాలి. 4 దినాలు బర్రెడ పాత పడ్డా అనుకో అప్పుడు ఇస్తుంది పాలు. దిగంగానే పాలు ఇవ్వమంటే ఏ బర్రె ఇయ్యదు. అంటే గ్యారంటీ ఏంటంటే పాలు పిండి చూసుకొని తీసుకెళ్ళాలి. వారం రోజులు బర్రెడు ఉంటే నేను పిండి పెడతాను. ఓకే. అప్పుడప్పుడు కొట్టుకుపోయిన దానికి వాళ్ళు గ్యారంటీ చెప్పలేదు. ఇంకో లోడ్ అయితే ఇంకో వారంలో వస్తుంది. ఓకే. సుడిబర్లు తెస్తుండే కదా? సుడిబర్లు ఇక బర్రెలు ఇప్పుడు పచ్చి బర్రెలు చాలా మంది అడుగుతుందో వెళ్ళిపోతున్నాయి. అందుకుంటే వీడియో చూపించే టైం బి దొరకలేదు. ఇన్ని రోజులు వీడియో ఎందుకు తీయలే అన్న? మరి చాలా మంది కామెంట్ కూడా పెట్టి బర్రెలు రాగానే అమ్ముడు పోయినాయి కానీ ఇక టైం దొరకలేదు. రాగానే వెళ్ళిపోయినాయి బర్రెలు అన్నీ ఎంబడి. ఓకే అన్న. ఓకే. ఇవైతే గేదెలు మనం చూసాం కదా. ఇవన్నీ కొత్త లోడ్ అయితే ఒక వారంలో వస్తుందని చెప్తున్నారు. ఈ రేట్ అయితే 1,10,000 నుంచి 1,50,000 అయితే రేట్ ఉంది. 5-6 పూటకి అయితే ఇస్తాయని చెప్తున్నారు. ఓకే. అడ్రస్ వచ్చేసి బాబు యాదవ్ డైరీ ఫామ్, అంబర్పేటలో ఉంటుంది, ప్రతాప్ సింగారం. ఇది నెంబర్ వీడియో పైన కూడా ఇస్తాం మనం. ఓకే.